దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు కాబోతుంది. కానీ ఇప్పటికి ఇంకా రోడ్లు లేని ఊర్లున్నాయి, కరెంటు ముఖం చూడని పల్లెలున్నాయి. నల్ల నీళ్ళంటే ఎట్లుంటాయో తెలియని తండాలు కూడా ఉన్నాయి. వల్ల తరాలు మారినా జనాల తండ్లాటలు తలరాతలు అయితే మారతలేవు. పాలకులు మారినా పరిస్థితులు మాత్రం అట్నే ఉంటున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గదే కతున్నదా వల్ల. వెనకటి లీడర్లు మేము మోకాల్లోతు బురదల బడికి పోయి చదువుకున్నామని గొప్పగా చెప్తుంటారు స్టేజీల మీద. కానీ కొన్ని జాగాల్లో ఇప్పటికి ఇంకా అదే పరిస్థితి ఉన్నది దేశంలో. ఈ పిల్లగాళ్ళు రోజు బడికి పోయేందుకు ఎంత కష్టాలు ఎలబోస్తున్నారో చూడురి. సర్కస్ ఫీట్ లెక్క రోజు ఈ తాడు పట్టుకొని ఊగులాడుకుంటేనే అవతలొడ్డుకు పోవాలి. మళ్ళీ బడి అయిపోయినాక మాబడి పొద్దుకు ఇదే తీరులో ఇంటికి రావాలి. వానలు వచ్చినా వరదలు వచ్చినా చలి పెట్టినా ఎండ కొట్టినా ఎప్పుడైనా ఇదే కష్టం వీళ్ళది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న కటువా జిల్లా గత్తా అనే ఊర్లో చదువుకుంటున్న పిల్లగాళ్ళ పరిస్థితికి ఇట్లున్నది. కింద బొయబొయ మూతతోటి వారుతున్న నది మీద ఈ తాడు పట్టుకొని ఏళ్ళాడుకుంటేనే బడికి పోయి రావాలి. నడిమిట్లా ఏమన్నాయి నీళ్ళలా పడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అయినా పిల్లల చదువు కోసం తప్పుతలేదని అంటున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. అందరూ వచ్చి మాతోటి ఓట్లు వేయించుకొని పోయేటోలే కానీ మా ఊరికి సౌలతులు చేసిన వాళ్ళు అయితే ఒక్కరు లేరని అనబట్టిర్రు. ఏండ్ల సంధి ఈడొక తీగల బ్రిడ్జి కట్టాలని మొరబెట్టుకుంటున్నారట. వీళ్ళ గోస ఇట్లున్నదా? పంజాబ్లో ఉన్న మోగా జిల్లాలో ఒక ఊరి బడి పిల్లగాళ్ళ గోస చూడురి. ఆడ బాగా వానలు పడి ఊరి తొవ్వ తెగిపోయింది. ఇక ఊర్లో యూత్ ఏమి ముంగడబడ్డరు. రోడ్డును కోసుకొని వారుతున్న వరద నీళ్ళల్లో ఇట్లా నిలబడి పిల్లలను ఒడ్డుకు చేర్చిరు. ఇక పిల్లలు రోడ్డు దాటితేందుకు తక్లీఫ్ అవుతుంటే ఈ ఇద్దరు బ్రదర్స్ మంచిగా అడ్డం వంగి వాళ్ళ నడుమునే బలశెక్క లెక్క చేసిరు. అట్లా 30 మంది పిల్లలను వరదలకి వెళ్ళి దాటిచ్చిరు. అంతేందుకు వాన పడితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గిరిజన గూడాలు ఊర్ల పరిస్థితి కూడా గిదే ఉంటున్నది కదా.